1974 జూన్ 22న చెన్నైలో ఎస్ఏ చంద్రశేఖర్, శోభా దంపతులకు జన్మించాడు జోసెఫ్ అలియాస్ విజయ్. విజయ్ నాన్నగారు ఒక సినిమా దర్శకుడు, తల్లి నేపథ్య గాయని, రచయిత్రి కూడా. ఈమె కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. విజయ్ చిన్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉండేవాడు, అల్లరి చేసేవాడు. అయితే అతని చెల్లెలు విద్య 2 సంవత్సరాల వయసులో మరణించడంతో అప్పటి నుంచే అతనిలో యాక్టివ్నెస్ పోయింది, అల్లరి చేయడం మానేశాడు. విజయ్ ప్రాథమిక విద్య కొడంబాకంలోని ఫాతిమా హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదువుకున్నాడు. మాధ్యమిక విద్య బాలలోక్ మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదివాడు. ఆ తర్వాత లయోలో కాలేజీలో డిగ్రీలో చేరాడు. విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేశాడు. నటన మీద ఇష్టం బాగా పెరగడంతో పై చదువులు చదవకుండా ఆపేశాడు. విజయ్ నాన్నగారు సినీ దర్శకులు కావడంతో ఆయన 83లో విజయకాంత్ని హీరోగా పెట్టి దర్శకత్వం వహించిన వేట్రి సినిమాలో చిన్నప్పటి హీరో పాత్ర విజయ్కి ఇచ్చారు. ఈ సినిమా తీసే నాటికి విజయ్కి 10 సంవత్సరాల వయసుంది. ఈ సినిమానే విజయ్కి మొదటి సినిమా. 84లో మళ్లీ విజయకాంత్ హీరోగా నటించిన కుటుంబం మూవీలో బాలనటుడిగా రెండవసారి నటింపజేశారు. 86లో వసంతరాగం, 87లో సట్టం ఓరు విలయాట్టు, 88లో ఇతి ఎంగల్ నీతి వంటి సినిమాలలో బాలనటుడిగా నటించాడు. అలాగే రజనీకాంత్ నటించిన నాన్ సిగప్పు మణితన్ సినిమాలో చిన్నప్పటి హీరో పాత్ర ఇచ్చారు వాళ్ళ నాన్నగారు. విజయ్ డిగ్రీలో ఉండగానే అంటే 18 ఏళ్లకే వాళ్ళ నాన్నగారు అతన్ని హీరోని చేసి నాలయ్య తీర్పు అనే సినిమా తీశారు. ఈ సినిమాకి విజయ్ అమ్మగారే కథ అందించారు. 1992 డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా బాగుంది అని టాక్ తెచ్చుకుంది గాని కమర్షియల్ గా ఏమాత్రం సక్సెస్ కాలేదు. తర్వాత సింధూరు పండి అనే సినిమాలో నటించాడు. 93లో వచ్చిన ఈ సినిమా కూడా కమర్షియల్ హిట్ కాలేదు. ఈ సినిమాకి కూడా విజయ్ అమ్మగారే కథ అందించారు. మళ్ళీ వాళ్ళ అమ్మగారే కొడుకు కోసం మరొక కథ రాశారు. ఆ సినిమా పేరు రసిగన్. 1994లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ మాస్ హిట్ అయింది. ఈ సినిమాతోనే విజయ్ని తలపతి అని పిలవడం మొదలు పెట్టారు. తర్వాత దేవా అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకు కూడా వాళ్ళ అమ్మగారే కథ అందించారు. ఇంతవరకు విజయ్ బాలనటుడిగా నటించిన సినిమాలతో పాటు హీరోగా నటించిన 4 సినిమాలకి విజయ్ నాన్న చంద్రశేఖర్ గారే దర్శకత్వం వహించారు. అలాగే హీరోగా నటించిన ఈ 4 సినిమాలకి విజయ్ అమ్మగారే కథలు అందించారు. 1995లో వచ్చిన రాజవిన్ పరవైవిలే సినిమాలో మొదటిసారిగా వేరే వారి దర్శకత్వంలో నటించాడు. ఆ సినిమాకి దర్శకుడు జానకి సౌందర్. ఇందులో విజయ్తో పాటు అజిత్ కూడా నటించాడు. ఇది విజయ్కి హీరోగా 5వ సినిమా. అదే సంవత్సరం రొమాంటిక్ కామెడీ విష్ణు, రొమాంటిక్ ట్రాజడీ చంద్రలేఖ వంటి సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించాడు. 96 జనవరిలో సి రంగనాథన్ దర్శకత్వంలో వచ్చిన కోయంబత్తూర్ మాప్పిల్లై విజయ్ని స్టార్ హీరోని చేస్తే, అదే సంవత్సరం విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన పూవే ఉనక్కలుగా విజయ్ని నటుడుగా అలాగే స్టార్ హోదాని కొనసాగేలా చేసింది. విజయ్ 10th ఫిలిం వాసంత వాసల్ మంచి కమర్షియల్ హిట్ అయింది. మాంబు మిగు మానవన్, సెల్వా, కాలమెల్లం కాతిరుప్పెన్, లవ్ టుడేలతో పాటు మళ్లీ వాళ్ళ నాన్నగారి దర్శకత్వంలో వన్స్ మోర్ లో నటించాడు. వన్స్ మోర్ లో శివాజీ గణేశన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. వసంత దర్శకత్వంలో వచ్చిన నెరుక్కునేరు సినిమాలో సూరితో కలిసి నటించాడు. ఫాజిల్ దర్శకత్వంలో 1997లో వచ్చిన కాదలుక్కు మర్యాదై సినిమా మంచి కమర్షియల్ హిట్ అయింది. ఇందులో నటనకు గాను విజయ్కి మొదటిసారి తమిళనాడు స్టేట్ అవార్డు వరించింది. ఈ పాత్రకి మొదట అబ్బాసును అడిగారు, కానీ అతని డేట్స్ లేకపోవడంతో విజయ్ని హీరోగా సెలెక్ట్ చేశారు డైరెక్టర్ ఫాజిల్ గారు. ఈ సినిమాకి మలయాళ సినిమా అనియతి పావు మాతృక. ఆ తర్వాత 1998లో వచ్చిన తుల్లద మనముం తుల్లుం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి 200 డేస్ ఆడింది. విజయ్ని లవర్ బాయ్ గా చేసిన సినిమా ఇదే. రెండవసారి తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నాడు ఈ సినిమాతో. ఈ సినిమాని నాగార్జునతో నువ్వొస్తావని పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. 2000 సంవత్సరం వరకు లవర్ బాయ్ గా సాఫ్ట్ పాత్రలు చేసిన విజయ్ ఆ తర్వాత నుంచి తన పందాన్ని మార్చాడు. కనుక్కల్ నిలవు సినిమాతో తన మాస్ పెర్ఫార్మెన్స్ చూపించాడు. కొన్ని లవ్ స్టోరీ ఉన్న సినిమాల్లో కూడా మాస్ హీరోగా చేశాడు. ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాని 2001లో అదే డైరెక్టర్ అంటే ఎస్.జె. సూర్య గారే తెలుగులో పవన్ కళ్యాణ్తో అదే పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా ఇక్కడ ఎంత హిట్ అయిందనేది, పవన్ కళ్యాణ్ని అది ఎక్కడికి తీసుకెళ్లిందన్నది వేరే చెప్పనవసరం లేదు. అలాగే తెలుగులో వెంకటేష్ నటించిన పవిత్ర బంధం సినిమాని తమిళంలో విజయ్ ప్రియమానవలే పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాని తమిళంలో బద్రి పేరుతో రీమేక్ చేసి మరో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. వేణు నటించిన సిరినవ్వుతో సినిమా కూడా రీమేక్ చేశాడు. అలాగే వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమాని వసీగర పేరుతో రీమేక్ చేశాడు. తిరుమల, ఉదయ, గిల్లి, తిరుపాచి, శుక్రన్, శివకాశి, పొక్కిరి, కురువ, విల్లు, సుర,
కామన్, శంకర్ దర్శకత్వంలో వచ్చిన నంబల్, ఈ సినిమా తెలుగులో స్నేహితులు పేరుతో వచ్చింది. అలాగే మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ మంచి హిట్ అయింది. జిల్లా, కత్తి, తేరి, భైరవ, మెర్సల్, సర్కార్, బిగిలి సినిమాలు విజయ్ని అగ్రపదాన నిలబెట్టాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత స్థానం విజయ్ తమిళంలో ఆక్రమించాడంటే దానికి ఆయన చేసిన కృషితో పాటు అదృష్టం కూడా కొంత కలిసి వచ్చిందనే చెప్పాలి. మురుగదాస్ దర్శకత్వం వహించిన తుపాకీ సినిమాతో విజయ్ తెలుగులో కొంతవరకు మార్కెట్ స్టార్ట్ చేశాడు. అదిరింది, విజిల్ సినిమాలు తెలుగులో బాగా మార్కెట్ అయ్యాయి. 2014లో వచ్చిన కత్తి సినిమా 130 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాని 2017లో మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150 పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. 2015లో భారీ అంచనాలతో వచ్చిన పులి నిరాశపరిచిన 100 కోట్లకు పైగా వసూలు చేసింది. 2016లో వచ్చిన తేరి 150 కోట్లు, 2017లో వచ్చిన భైరవ 114 కోట్లు, మెర్సల్ 260 కోట్లు, అలాగే 2018లో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సర్కార్ 260 కోట్లు, 2019లో 180 కోట్లతో నిర్మించిన బిగిల్ 300 కోట్లు వసూలు చేసి విజయ్ సత్తాని చాటాయి. బిగిల్ సినిమా వరల్డ్ వైడ్ గా 4200 స్క్రీన్లపై విడుదల చేశారు. తమిళనాడులో 700, కర్ణాటకలో 400, కేరళలో 300, నార్త్ ఇండియాలో 200 స్క్రీన్లపై విడుదల చేశారు. అలాగే తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ చేశారు. సర్కార్ సినిమాలో వరలక్ష్మి గారు పోషించిన కోమలవల్లి పాత్ర జయలలితను ఉద్దేశించి చిత్రీకరించారని అన్నాడీఎంకే పార్టీ వారు నిరసనలు తెలిపి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించి రిలీజ్ను అడ్డుకున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ సినిమా రిలీజ్ను అడ్డుకోలేకపోయారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3400 స్క్రీన్లపై 80 దేశాలలో విడుదల చేశారు. మొదటి రోజునే తమిళనాడులో 30 కోట్లకు పైగా వసూలు చేసి తమిళ బాహుబలి 2ని బీట్ చేసింది. 2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరి సంజు సినిమాని వెనక్కి నెట్టేసింది. మొత్తం 64 సినిమాల్లో హీరోగా నటించిన విజయ్ 7 సినిమాలు 100 కోట్లకు పైగా వసూలు చేశాయంటే విజయ్ క్రేజ్ తమిళనాడులో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తన 65వ సినిమా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వస్తున్న మాస్టర్లో నటిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. 2021లో రాబోతున్న ఈ సినిమా మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. విజయ్ తన సినిమాల్లో హీరోగా ఏ విధంగా అయితే దాన ధర్మాలు చేస్తాడో, అందరినీ ఆదుకుంటాడో, నిజ జీవితంలో కూడా ఆ విధంగానే చేస్తాడు. అందుకే తమిళంలో అతనికి అంత మంచి పేరు వచ్చింది. 2007లో తన పుట్టినరోజు అయిన జూన్ 22న ఇగ్మోర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పుట్టిన పిల్లలందరికీ బంగారు ఉంగరాలు ఇచ్చాడు. సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ తరపున 2008లో హీరోవా జీరోవా అనే షార్ట్ ఫిల్మ్లో నటించాడు. అందులో విజయ్తో పాటు సూర్య, మాధవన్, జ్యోతిక కూడా నటించారు. 2009 జూన్ 22న విజయ్ పీపుల్ ఆర్గనైజేషన్ స్థాపించాడు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా అనేక దాతృత్వ పనులు చేస్తున్నాడు. సైక్లోన్ తుఫాను తర్వాత సహాయక శిబిరం ఏర్పాటు చేసి అందరికీ ఆహారం అందించాడు. కోడంబాకులలో ఒక టీ స్టాల్ నడుపుకునే వ్యక్తి కూతురి చదువుకి హెల్ప్ చేశాడు. ఉత్తమ విద్యార్థులు ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా పురస్కారాలు అందజేస్తున్నాడు. జల్లికట్టు పోరాటంలో తన గాత్రంతో పాటు మద్దతును కూడా తెలిపాడు. ఫ్యాన్స్ కి నిరంతరం అందుబాటులో ఉండేందుకు ది విజయ్ మక్కల్ అఫీషియల్ వెబ్సైట్ ని లాంచ్ చేశాడు. 2017లో పోలంచి ప్రాంతంలో తన అభిమానుల పిల్లల కోసం స్కూలుకి వెళ్లడానికి ఆటోలు ఏర్పాటు చేశాడు. నీట్ ఎగ్జామ్లో మెడిసిన్ సీటు సాధించలేక ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాడు. తూతుకుడి జిల్లాలో స్టెర్లైట్ కాపర్ ప్లాంట్కి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో గాయపడిన వారికి, మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాడు. అలాగే కేరళ వరదల్లో చిక్కుకున్నప్పుడు తన అభిమాన సంఘాల ద్వారా ఆహారాన్ని, సరుకులను అందించాడు. 2005లో తన చెల్లెలు విద్య జీవితం ఆధారంగా శుక్రన్ అనే సినిమాని తెరకెక్కించాడు. ఇందులో హీరోగా రవికృష్ణని పెట్టాడు. అలాగే విజయ్ కూడా అందులో అతిథి పాత్ర పోషించాడు. బిజిలీ సినిమాకి పనిచేసిన 400 మంది టెక్నీషియన్స్ కి బంగారు ఉంగరాలు ఇచ్చాడు. తమిళనాడులో గాజా తుఫాను బాధితులకు 4,50,000 రూపాయలు చొప్పున వారి వారి అకౌంట్లో డిపాజిట్ చేశాడు. ఇవే కాక ఎన్నో క్లిష్ట సమయాల్లో కోట్ల కొలది డబ్బుని సీఎం ఫండ్ క్రింద దానం చేశాడు. 2007లో జిఎంఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి గౌరవ డాక్టరేట్ బిరుదును పొందాడు. విజయ్ ఒక అభిమానిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు సంగీత స్వర్ణలింగం. ఈమెది శ్రీలంక. ఈమె యూకేలో విజయ్ని కలిసింది. అప్పుడు ఆమెను చూసిన విజయ్ ఆమెతో లవ్లో పడి 1999 ఆగస్టు 25న హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాలలో వివాహం చేసుకున్నాడు. వీరికి 2000వ సంవత్సరంలో లండన్లో కొడుకు జాసన్ సంజయ్ జన్మించాడు.
కొడుకు జాసన్ 2009లో వచ్చిన వేట్టకారని సినిమాలో బాలనటుడిగా నటించాడు. 2005లో కూతురు దివ్యశేష చెన్నైలో జన్మించింది. ఈమె తేరే సినిమాలో నటించింది. 2020 ఫిబ్రవరిలో ఆదాయ పన్ను శాఖ వారు విజయ్ ఇంటిలో సోదాలు జరిపారు. లెక్కలేని 65 కోట్లతో పాటు చెలియన్ రెసిడెన్సీని సీజ్ చేశారు. ఈ రైడు బీజేపీని విమర్శిస్తూ తీసిన సర్కారు సినిమా మూలంగా జరిగిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత విజయ్ చాలా సినిమాలు రీమేక్ చేసిన, స్ట్రైట్ గా తీసిన, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి సంపాదించుకున్నాడు. అజిత్ కి మంచి పోటీ విజయ్, విజయ్ కి మంచి పోటీ అజిత్. అజయ్ వర్సెస్ విజయ్ గా ఎప్పుడూ కూడా తమిళనాడులో పోటీ ఉంటూనే ఉంటుంది. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అక్కడ కొట్టుకుంటూనే ఉంటారు. అయితే విజయ్ 2020 ఫిబ్రవరిలో అవినీతి కేసులో కూడా చిక్కుకున్నాడు. లెక్కలేనటువంటి 65 కోట్ల రూపాయలు సిబిఐకి దొరికాయి కూడా. అలాగే యాంటీ హిందూ సినిమాలు తీసినటువంటి చరిత్ర కూడా విజయ్కి ఉంది. సర్కార్ లాంటి సినిమాతో పాటు అనేక సినిమాల్లో యాంటీ హిందుత్వం చూపించాడు కూడా. వాస్తవానికి వీళ్ళందరూ ఒక సెక్యులరిస్టులుగానే ఉంటారు, కానీ అందరికీ కూడా అంటే నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళకి, ఇప్పుడు ఈ సెక్యులరిస్టులుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా హిందుత్వం అనేది ఒక వ్యతిరేకత అయిపోయింది. అది ఒక ప్యాషన్ కూడా అయిపోయింది. అయితే విజయ్ చాలా గుప్తదానాలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం దాన్ని విస్మరించకూడదు. ఆ విధంగా మొత్తానికి విజయ్ తమిళ ప్రజలకి హీరో అయ్యాడు. చివరికి 2024లో పార్టీ పెట్టే నాటికి విజయ్ గెలుస్తాడా గెలవడా, అనవసరంగా పార్టీ పెట్టాడు. రజనీకాంత్ లాంటి వారే పార్టీ పెట్టకుండా వెనకడుగు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి తెలుగులో మన ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి చిరంజీవి గారు కూడా భారీ ఘోర పరాజయాన్ని చవి చూశారు 2009లో. మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా విజయ్ పార్టీ పెట్టడం అనేది పెద్దగా కలిసి రాదేమో అని చాలా మంది విమర్శించారు కూడా. అయితే గత సంవత్సరం కరూరులో జరిగినటువంటి సంఘటన కూడా విజయ్ని చాలా వరకు కుంగుబాటుకు గురి చేసింది. ఎందుకంటే అక్కడ దగ్గర దగ్గర 42 మంది చనిపోవడం అనేది ఎవరు ఊహించినటువంటి పరిణామం. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా విజయ్కి పెద్దగా స్థానాలు రావు, 20 లోపే వస్తాయని చాలా మంది చెప్పడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పాయి. యాక్సెస్ మై ఇండియా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా విజయ్కి 20 స్థానాల లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదనుకుంటే హంగ్ వస్తే కింగ్ మేకర్ అయ్యే సందర్భం కూడా రావచ్చు. అప్పుడు విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. కానీ కింగ్ మేకర్ కాదు, తమిళనాడులో కింగ్ అయ్యాడు. 60 సంవత్సరాల చరిత్రని తిరగరాశాడు. వాస్తవంగా చెప్పాలంటే ద్రవిడలో అంటే ద్రవిడ రాజకీయాలు అంటే తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్, కరుణానిధి అంటే ఒకవైపు డిఎంకే, ఒకవైపు అన్నా డిఎంకే, ఈ రెండు పార్టీలు తప్ప ఇంకొక పార్టీకి అవకాశమే లేకుండా చేశారు. కాంగ్రెస్ ఎప్పుడో గెలిచింది, ఆ తర్వాత కాంగ్రెస్ అక్కడ గెలిచిన సందర్భం లేదు. మళ్ళీ అన్నా డిఎంకే కాకుండా గెలిచినటువంటి పార్టీ విజయ్ పార్టీ. అయితే విజయ్ పార్టీకి మరొక 10 స్థానాలు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండేది. 10 స్థానాలకి తక్కువైనా సరే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రం అవతరించింది విజయ్ పార్టీ. ఎవరు ఊహించిన పరిణామం. దేశ రాజకీయాలని తన వైపుకు తిప్పుకున్నటువంటి సందర్భం కూడా ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సినిమా హీరోకి ఈ రోజుల్లో ఈ స్థాయిలో విజయం రావడం అనేది ఎవరు ఊహించినటువంటిది. చిరంజీవి గారు కూడా ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ కూడా 2 దఫాలుగా పోటీ చేసి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆయన నిలబడినటువంటి సందర్భం మనం చూసాం. మొన్న 2024లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన గత 10 సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో విజయ్కి ఎవరు ఊహించని విజయం రావడం అనేది ఒక గొప్ప చరిత్ర అని చెప్పొచ్చు. మరి ఈ యొక్క విజయాన్ని విజయ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. పరిపాలనలో మళ్ళీ డిఎంకే మార్కు కనిపిస్తే విజయ్కి పెద్దగా లాభం వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే తర్వాత జరగబోయేటటువంటి 2031 ఎన్నికలు మళ్ళీ ఆయనకి పరాజయాన్ని చవి చూసేలా చేస్తాయి. ప్రజలు ఇప్పుడు తెలుగు మీరున్నారు. ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు నిశ్చితంగా పరిశీలించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విజయ్ ఇకనైనా సరే యాంటీ హిందుత్వాన్ని వదిలేసి అందరూ సమానమనే భావనతో పరిపాలిస్తే పర్వాలేదు. లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అన్ని పార్టీలకు పట్టినటువంటి గతే అతనికి కూడా పడుతుంది. ఏదేమైనా సరే విజయ్ గెలిచినందుకు 108 స్థానాల్లో గెలిచినందుకు మనందరం కూడా మన కంట్రీ తరఫ్ ఛానల్ తరఫున కంగ్రాచులేషన్ చెబుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.